పికాంట్లో రెగ్యులర్గా మాకు డిఎమ్స్ వస్తూ ఉంటాయి. అది మేము సెల్ చేసే పొడి కారంకి కూర కారంకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పికాంట్లో మేము పంపించే ఫుడ్ సటిల్గా ఉంటుంది, అసలు ఏ కారం వాడుతూ ఉంటారు అని కూడా అడుగుతూ ఉంటారండి. సో మేమైతే కారం అనేది స్టోర్ బాట్ అయితే మాత్రం యూస్ చేయం. కంప్లీట్గా ఇంట్లో మసాలాస్తోని ఎండుమిర్చి డిఫరెంట్ కాయలు తెప్పించి మేము గ్రౌండ్ చేసే వాడుతూ ఉంటాం. డిఫరెన్స్ ఏంటి అంటే అసలు నార్మల్గా కూర కారం అనేది వి యూజ్ ఓన్లీ ఫర్ కర్రీస్. పొడి కారం అయితే మేము ఫ్రైస్కి వాడతాము ప్లస్ పికల్స్కి వాడతాం. పొడి కారం అయితే 3 రకాల కాయలతో కలిపి మేము పొడి చేస్తూ ఉంటామండి. సో ఇందులో కాశ్మీరీ కాయలు, బందర్కాయలు అండ్ వరంగల్ కాయలు కలిపి మేము పొడి చేస్తూ ఉంటాం. అందుకే కలర్ కూడా ఇంత రిచ్గా డార్క్ రెడ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మసాలా కారం అదే కూర కారం అండి. దీంట్లోకి అయితే మాత్రం 2 రకాల కాయలు మేము యూస్ చేస్తాము. ఒకటి ఏంటి అంటే వరంగల్ కాయలు కారం రావడం గురించి, అండ్ ఇంకొకటి కాశ్మీరీ కాయలు కలర్ రిచ్గా రావడం గురించి. ఇంకా పసుపు మరియు లవంగాలు, చెక్క, వైట్లు, మెంతులు ఇవన్నీ కలిపి మేము పొడి చేస్తూ ఉంటామండి. సో రెగ్యులర్గా ఈ 2 అయితే మాత్రం మా అబ్రాడ్ ఆర్డర్స్ ప్రతి ఆర్డర్లో ఈ 2 ఎడిషన్ మాత్రం ఎప్పుడూ ఉంటాయి. సో మీరైతే మీ ఇంట్లో కుక్ చేసుకునే ఫుడ్లో ఈ కారాలు యూస్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ పిక్.